నమస్తే. నేను నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్, సనపల. కోర్టు నుంచి వచ్చే సమన్లు తీసుకోకపోతే ఏం జరుగుతుంది మిత్రులారా? ఎక్స్పెషల్లీ సివిల్ కేసులో ఒకటి, కోర్టు నుంచి సమన్లు వచ్చినప్పుడు మీరు 100% తీసుకోవాలి. రెండోది, ఏ కారణం చేతనైనా మీరు సమన్లు అందుకోలేకపోతే కోర్టు మీకు 4 నుండి 5 సార్లు సమన్లు పంపుతుంది. నెంబర్ 3, అప్పటికీ మీరు సమన్లు అందుకోలేకపోతే కోర్టు ఆర్డర్ రూల్ నెంబర్ 5/20 ప్రకారం, ఆర్డర్ 5 రూల్ నెంబర్ 20 ప్రకారం పేపర్ పబ్లికేషన్ ఆర్డర్ చేస్తారు. అప్పటికి మీరు కేసు వివరాలు ఏ పేపర్లో వేసి మీరు పలానా రోజు కోర్టుకు అటెండ్ అవ్వమని యాడ్ ఇస్తారు. అప్పటికి మీరు అటెండ్ అవ్వకపోతే కోర్టు మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేస్తుంది. అప్పుడు కేసు వేసిన వారికి అనుకూలంగా ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కోర్టు నుంచి సివిల్ అవనివ్వండి లేక క్రిమినల్ అవనివ్వండి, ఏదైనా కోర్టు నుంచి సమన్స్ వస్తేప్పుడు మాత్రం కోర్టుకి గౌరవించి ఆ సమన్స్ని మీరు తీసుకోవాలి. తీసుకొని అందులో ఏముంది, ఎవరు వేశారు కేసు, ఎందుకు వేశారు అనే విషయం క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంతేగాని మీరు ఇంట్లో ఉండిపోయి లేరనేసి, లేదంటే మీరు తీసుకోమో ఏదో అయిపోద్దేమని భయపడి మీరు తీసుకోకపోతే అది మీకు మంచి జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు. మీరు తీసుకొని పేపర్ చదివి మీకు చదువు రాకపోతే మీకు తెలిసిన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, ఇలా మాకు లెటర్ వచ్చిందండి ఇదేంటో చూడండి అని చెప్తే దాన్ని ఆయన ఏం చేయాలో చెప్పి మీకు అడ్వైజ్ చేస్తారు. అప్పుడు మీరు వాళ్ళు పంపించిన కోర్టు ఆర్డర్ నుంచి వచ్చిన ఒక సమన్స్కి సమాధానం చెప్పే క్యాపబిలిటీ మీకు వస్తుంది. లేదనుకోండి, అది క్రిమినల్ కేసు అయితే అరెస్ట్ అవుతారు, సివిల్ కేసు అయితే ఎక్స్పర్ట్ ఆర్డర్ వచ్చి మీరు ఇబ్బందులు పడయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. కోర్టు నుంచి వచ్చే సమన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా తీసుకోవాలి. తస్మా జాగ్రత్త.